దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ సమస్య ఏదైనా సరే, నీ వ్యాధి ఏదైనా సరే, నీ కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు నీకు సంభవిస్తున్నా సరే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చాడండి. నీ సమస్య ఎంత కఠినంగా ఉన్నా దాని నుంచి ఆయన విడిపించుటకు శక్తి గలవాడు. నీకు ఒక పరిష్కార మార్గం చూయించి చక్కని త్రోవలో నిన్ను నడిపించుటకు ఆయన శక్తి కలిగినాడు. ఒకవేళ వ్యాపారంలో నువ్వు పెట్టుబడి పెట్టి లాస్ అయిపోయి, అప్పుల పాలైపోయి, ఇక దిక్కు తోచని స్థితిలో ఆత్మహత్య చేసుకున్నావన్న పరిస్థితులు నువ్వు దిగజారిపోయినా సరే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉన్నది. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక తండ్రి ఒక పిల్లవాడిని తీసుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి వద్దకు వచ్చారు. ఆ పిల్లవాడి సమస్య ఏంటంటే, బాల్యము నుంచి అతనికి ఒక దయ్యం పట్టి తరచుగా ఆ పిల్లవాడిని అగ్నిలోనూ నీళ్ళల్లోనూ పడవేస్తూ ఉంటుంది. సడన్గా మంట కనపడితే వెళ్ళి మంటలో దూకేస్తాడు ఆ పిల్లోడు. నీళ్లు కనపడ్డప్పుడు దయ్యం అతనిలోకి వచ్చి నీళ్ళలో దూకేస్తాడు. అట్లా తరచుగా జరుగుతూ నిద్రాహారాలు లేక ఆ తండ్రి పిల్లవాడిని కనిపెట్టుకొని ఉంటూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా అతనికి స్వస్థత కలగలేదు, నెమ్మది జరగలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి వద్దకు వచ్చి, అయ్యా, నా పిల్లాడి పరిస్థితి ఇది, బాల్యం నుంచి వీడికి దయ్యం పట్టి తరచుగా నీళ్ళల్లోనూ అగ్నిలోనూ పడేస్తుంది, నేను చంపాలని చూస్తుంది, నీ వలన ఏమన్నా అయితే మాకు సహాయం చేయి ప్రభు అని యేసు ప్రభు అని వేడుకున్నాడండి ఆ తండ్రి. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నాడు ఆ తండ్రి. నమ్మాడండి. అయ్యా, నేను నమ్ముతున్నాను కానీ అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయి ప్రభు అని వేడుకొని కన్నీళ్లు విడిచి ప్రార్థించి నమ్మినప్పుడు వెంటనే ఆ దయ్యం అతని నుంచి వదిలిపోయి స్వస్థత పొందుకొని నార్మల్గా అయినట్టు ఆ పిల్లవాడిని మనం చూడగలం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు నమ్ముట నీ వలనైతే మీకు సమస్తము సాధ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అపనమ్మకం లేకుండా నమ్మాలి. రెండో ఆలోచన నీళ్ళకు రాకుండా పరిపూర్ణంగా విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు వారు ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమనేది ఏదీ లేదు. నా సమస్య ఆయనకి చాలా చిన్నది, ఆయన వద్దకు వస్తే నాకు పరిష్కారం దొరుకుతుంది అని నువ్వు నమ్మగలిగితే, పరిపూర్ణంగా నువ్వు నమ్మగలిగినప్పుడు నీకు అసాధ్యమనేది ఉండదు. ఆ సమస్య నుంచి నీకు విడిపించి నిన్ను స్వస్థపరుస్తాడు, మీ నష్టాన్ని తీసివేస్తాడు, మీ కష్టాన్ని తీసివేస్తాడు, మీ ఉపద్రవాలు నిందలన్నీ కొట్టివేసి సంతోషంతో నింపి సంతోషభరితులుగా మిమ్మల్ని మార్చి ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.